మళ్ళీ ఆన్ చేసిన. చేసిన. ఇప్పుడు చూడు వస్తుందా? లేదు, వైఫై ఇంకా కాలేదు. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నా. లైట్ కూడా వస్తలేదు. కరెంట్ పోయినట్టుందా? కరెంట్ పోయినట్టుంది, ఇవాళ లైట్ వస్తలేదు. రైట్, ఈ జియో ఫైబర్ వస్తుంది మన. సో ఫస్ట్ 4 ఎగర్ బాంబులు, దాని తర్వాత 4 ఎల్ఐటీలు తాగినా నేను. అరే పవర్ పోయిందిరా. 4 ఎల్ఐటీలు తాగిన తర్వాత జాయింట్ కొట్టి పోయారు. నా ఫస్ట్ టైం అది. ఎల్ఐటీ అంటే ఏంటి? సారీ, ఎల్ఐటీ అంటే ఇట్స్ కాక్టైల్. ఓకే, స్ట్రాంగ్ కాక్టైల్ అది. ఓకే, నాకేం దాహం అవుతుంది మధ్యాహ్నం. లాంగ్ ఐలాండ్ అదా? పేరు తెలియదు. పెద్ద 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 గ్లాసెస్. రైట్, ఓకే. నాకేం నేను మధ్యాహ్నం తినలే, సాయంత్రం పోయేసరికి తాతనే పడపడ తాగేస్తున్నాను, దాంలకు అవుతుంది. జాయింట్ కొట్టి బయటికి వెళ్ళారు. నాకు తెలియదు ఎంత ఎక్కుతుంది జాయింట్ అనేసి. ఫస్ట్ టైం అది. 5-6 మెంబర్స్ ఉన్నాము, ఒకటే జాయింట్, అందరూ షేర్ కొట్టినా. నేను కొట్టేసిన, అయిపోయింది, నైస్, బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ పోదామని చెప్పేసి అందరు ఆ కార్ ఈ కార్ ఎక్కి, నా కార్లో ఒక అమ్మాయి ఎక్కింది. కార్ సైడ్ కాపంది, అది రోల్ చేసింది ఇంకోటి. ఆమె హాఫ్, నేను హాఫ్ కొట్టాం. బాగుండా అమ్మాయి మస్తు ఉండే. అది ఫస్ట్ టైం నువ్వు ఎంత కొట్టినావు జాయింట్? ఫుల్ జాయింట్ కొట్టినావా? లేదు, ఇట్లానే షేర్. ఎంత ఎక్కింది? బాగానే ఎక్కింది. నేను దాంతో తాగి దాని తర్వాత కొట్టేసరికి బ్లాక్ అవుట్. నేను కార్ రోడ్ మధ్యలో ఉంది, బ్లాక్ అవుట్ అయిపోయినా. నేను ఒక 200 మీటర్స్ ఎడ్ నుంచో కార్ నడిపించుకుంటూ వచ్చి ఎన్నో పార్క్ చేసేసిన సైడ్ కి. నాకు అర్థమవుతుంది చచ్చిపోతున్నా నాకు ఇట్లా. నేను కార్ సైడ్ పార్క్ చేసి ఇట్లా అయిపోయినా. అన్ని కనబడుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి. ఆ అమ్మాయి 10 బైరీలు కొట్టింది తెలుసా నన్ను. ఎవరా అని. మా ఫ్రెండ్ ఆమె ఎవరో నాకు తెలియదు, మాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఆమె. అంతే, కలుసుకున్నారు, ఒక ప్లేస్ కి వెళ్దాం అనుకున్నా. నువ్వు పక్కన బ్లాక్ అవుట్. వాడు వేరే కార్లు వస్తుండే, ఫోన్ చేయగానే ఇక వాడు వచ్చింది. ఇక ఎట్లా నేను ఏం సోయలేదు, ఏం లేదు. ఇక ఇట్లా ఉన్నా, అన్ని ఇట్లా చూస్తున్నా, కనబడుతున్నాయి, ఏం చేయలేం కానీ. కొడుతుంటే నాకు దాకా తెలియదు. ఇట్లా ఇట్లా లేచి పట్ట కొట్టింది. నేనేమో చూస్తున్నా అంతే, అన్ని నవాడుతున్నా. తర్వాత వామిటింగ్ వచ్చింది. అది ఎప్పుడు అరౌండ్ 8:30 ఆ టైంకి. తర్వాత కారు మా ఫ్రెండ్ గారు తీసుకుంటూ నడిపిండు. వాడు ఏ ప్లేస్ కి అయితే వాళ్ళు పోయారో దాని కింద పెట్టేసారు. అరే నేను కార్లో వండుకుంటా అని చెప్పిన. వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ 12 o'clock లేచిన. మధ్యలో మా అక్క 10 o'clock కాల్ చేసింది, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి అన్న. నేను రేపు పొద్దున వస్తాను అన్న. 12 o'clock బంద్ అవుతాయి కదా. వచ్చారు, మళ్ళీ కార్లో తీసారు. DLF గారు తింటారు. నాకు ఇక పడుకున్న లేచేసరికి అంతా దీపోయినట్టు అయింది. ఉచ్చో పడుతుంది. ఇంటికి పోతే ఏమైతుందని. ఇంటికి పోతే అసలు ఏం జరిగింది, అసలు ఏం చేస్తున్నా అదే గుర్తులేదా నీకు? బ్లాక్అవుట్ ఇట్లా లేచేసరికి అట్లా అయిపోయింది. సడన్ గా మొత్తం దిగిపోయింది. DLF కార్ ఉండే, 2 కార్లు, ఒకటి మా కారు, ఒకటి వాళ్ళ కార్. వాళ్ళ కార్లో కూర్చుని అందరూ ఆ కార్లో వెళ్ళిపోతారు. మా కార్లో నేను మా ఫ్రెండ్ నడుపుతాడు, నేను సైడ్ కూర్చుంటా అనేసి బాలే కదా సీన్, నేను నడుపుకుంటూ వస్తాను. ఆడు అది దిగిరా అట్లా ప్లాన్ చేసుకుని ఆ కార్ వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్ గారు దిగి ఇట్లా వస్తుంటే నేను కార్ ఆన్ చేసుకుని ఇంటికి దిగేసిన. నేను నాకు భయం వేసి మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏడు ఉంటుంది అది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను నేను. మా అక్క రేపు పొద్దున వస్తాను కదా. అప్పుడు మా ఇంట్లో మమ్మీ డాడీ లేకుండా కెనడాలో ఉన్నారు. మంచి పని చేసి 1 o'clock వస్తాను. సరే ఫోన్. అరే పవర్ లేదు. సార్ లైఫ్ ఏం పొద్దున వస్తాను సడన్ గా వచ్చేసినావు అదే అన్నది. పొద్దున వాడుకున్నా. మళ్ళీ 10 o'clock లేచిన. రిఫ్లెక్ట్ అయినది ఏంది జరిగింది అర్థమైంది. జాయింట్ అంత కొట్టద్దు. జాయింట్ ఎప్పుడు జోష్లో కొట్టేసిన. అమ్మాయి సైడ్ ఇట్లా ఎవరు లేదు, ఇట్లనే ఖాళీగా ఉండే. అమ్మాయి అప్పటికి మేకోడికి అంతా అయిపోయింది. నీతోనా? నేను సిగరెట్ కొట్టినా నేను అది
అట్లా కొట్టదు. అది ఎప్పుడైతే ఎక్కువ స్టార్ట్ అయ్యిందో చెప్పిన ఇట్లా కూర్చున్నా నాకు అన్ని కనబడుతున్నాయి, అన్ని వినిపిస్తున్నాయి. సోయలేదు 10 బయలు కొట్టించుకుంటావాను లేదు. ఆమె మళ్ళీ ఎట్లా మా ఫ్రెండ్ గారు హిట్ ఆడారని అంటుండు ఫోన్లా. అది కొడుతుండేనండి. ఏదంటే ఎట్లా కొడితే స్పర్శతో తెలుస్తుంది కదా. నాకు అట్లా ఇక ఫుల్ ఎక్కువ అయిపోయింది. ఇంకా నేను అప్పుడు ఇంత తాగకపోతుండే, అసలు ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు నాకు. కానీ అసలు జాయింట్ అనేది ఎప్పుడు మళ్ళీ ఇంకోటి మందు తాగి నువ్వు జాయింట్ కొడితే బ్యాటరీ అవుతాడు కదా చాలా. ఇది తెలియదు అట్లా అట్లా అదొక. ఇంకా ఆ రోజు అంటే నేను జర్రా సోయలు ఉంటలే. ఆ రోజు అల్టిమేట్ నైట్ అవుతుండే తెలుసా. ఎందుకంటే ఫోన్ చేసి విరాట్ డ్రగ్స్ అని అంటుంది. వాళ్ళ చెల్లి ఉంది అదైతే. వాళ్ళు సింగ్స్ వాళ్ళు ఓకే తెల్లగా ఉన్నారు, అంతే తెల్లగా ఉన్నారు వాళ్ళు. ఆమె ఎంత హార్ట్ ఉండే అంటే వాళ్ళ చెల్లి ఒక లాంగ్ టీ షర్ట్ వేసింది, షార్ట్ ఇంతనే జస్ట్ షర్ట్ వేసుకున్నట్టు. ఆ రోజు ఏదో నైట్ అవుతుండే. తర్వాత మా ఫ్రెండ్ ఫుల్ దే హ్యాడ్ అట్లా నైస్ ఉంటుండే గ్రూప్ సెషన్. అవుట్ నేను ఇంటికి తెగేసిన నెక్స్ట్ డే మామ అట్టేస్తా ఇది అట్లా మా అమ్మ వాడికి తెలిసిన సీన్ అంతా ఇట్లా ఫస్ట్ టైం అది. వాడు కూడా మళ్ళీ ఆడించారు సౌండ్ పార్టీ అనమాట. ఆడి ఇట్లా పొలిటీషియన్ ఆడు. ఇప్పుడు ఆడు ఒక 10-15 years తర్వాత పక్క ఎమ్మెల్యే అవుతుంది. ఏదంటే జాయింట్ ఎప్పుడు ఫుల్ కొట్టద్దు, ఒక్కడిని అసలే కొట్టద్దు. ఇంకా తెలియదు కదా ముడ్డ ఉడిచిపోయి అప్పటికి మళ్ళా జాయింట్ కొట్టినా కానీ ఇట్లా ఎక్కువ కొట్టలేదు ఎప్పుడు. ఎట్లంటే పాస్ చేసుకుంటే కొట్టే ఏం కాదు. ఇక్కడ పవర్ బ్యాంక్ ఉందా? కింద ఉంది, కాకపోతే దానికి పెట్టిందిరా. ఉందో లేదా ఛార్జింగ్ దాంట్లో? ఒకటే లైట్ ఉందిరా. అరే ఒకటే లైట్ ఉందా అంటారా? రైట్ బ్లింక్ అయితే కరెంట్ రాగానే చెప్తా నేను. ఓకే కరెంట్ రాగానే చెప్తా నేను. క్యాచ్. అరే 4 బోల్డా? ఓ షిట్ గాన్ ఇస్ అవుట్. అయిపోతుంది మ్యాచ్, జల్దీ అయిపోతుంది. రైట్ నైస్. కానీ ఇంకెంత 40 minutes లో అయిపోతుంది మ్యాచ్. ఎవరిది? ఓకే సుజిత్. ఫోన్ చేయమని ఎవరికి మంచిగా టార్చర్ మనీ. ఫోన్ మందు వస్తుంది. మనం ఐలాండ్ లో కూర్చున్నాం ప్రశాంతంగా. లంగ్స్ పెట్టిన లంగు హార్ట్ పెడితే. కానీ వీడు క్రేజీ. Except for back bitching, he's a good guy. Yes. ఏమో నేనైతే ఇప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నీకు కూడా కాల్ చేసి ఆ రోజు రమ్మన్నాడు కదా. రమ్మన్నాడు. నేను ఎప్పుడు నువ్వు చెప్పాలి వెళ్తాను. ఈ ఛాన్స్ లో లేదంటేనే ఇక డైరెక్ట్ చెప్పేస్తాను. నాకు ఇలా కాదని చెప్పేస్తాను, లేదంటే పక్క వచ్చేస్తాను నేను. ఆ రోజు కూడా ఎందుకు రాలే అంటే మండే నాకు హాలిడే. నేను మొత్తం ఇప్పి కూర్చున్నాను. ఏదో మండే రోజు ఒకటి రోజు టైం దొరికితే ఫస్ట్ దాని మీద టైం స్పెండ్ చేసి సెట్ చేద్దాం అనేసి సెట్ చేద్దాం అనేసి కూర్చున్నా. ఫోన్ చేసి ఎందుకు మళ్ళా నెక్స్ట్ వీక్ పడుతుంది. నేను మా కార్లో దాని 4x4 నేనే రిపేర్ చేసుకున్నా తెలుసా. అంటే లైక్ వీల్ అలైన్మెంట్ లాంటిదా? నో 4-wheel డ్రైవ్ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఒక స్విచ్ ఉంటుంది. స్విచ్ చేస్తే 4 wheels యాక్టివ్ అవుతాయి. లేదంటే 2 wheels కే పవర్ ఇస్తా ఉంటాయి. అది పని చేస్తలేదు. ఫ్రంట్ దానికి ఉంటాయి, బ్యాక్ దానికి ఉంటాయి. అంటే ఫ్రంట్ తిరిగితే బ్యాక్ గ్రౌండ్ స్టేబుల్ ఉంటాయి. ఆటో రొటేట్ కావాలి. ముంగడు దానిపై నార్మల్ చిన్న కార్ అంతే. శాంట్రో i20 లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ కి పవర్ అంతే. పెద్ద కార్లకి రియర్ లో ఫుల్ టైం ఉంటది. నువ్వు ఆఫ్ రోడ్ అట్లా వేసేటప్పుడు స్విచ్ ఉంటది, గేర్ ఉంటది. అది వేస్తే ఫ్రంట్ వీల్స్ కూడా వస్తుంది. సో అట్లా అయితే అది పని చేస్తలేదు మా అట్లా. సో నేను ఎట్లా సర్చ్ చేసి అట్లా చేసి మోటార్ ఇప్పి దాని ప్రాబ్లం ఏంది అంతా అట్లా అట్లా చూసిన. కష్టపడ్డా సెట్ అయిపోయింది. అది బయటకు పోతే ఎంతుండే? జస్ట్ మోటార్ 14,000 అంట. ఫిక్స్ చేయనికేనా? లేదు, కొత్త మోటార్ వేయాలంటే ఇక ఫిక్స్ చేయడానికి 2,000-3,000 తీసుకుంటారు.
ఇక అట్లా అట్లా వేసి నేనే వేసేసుకున్నా. మోటార్ కొత్త తీసుకున్నావా? లేదు, బేసిక్లీ ఆ మోటార్లో 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఆ మ్యాగ్నెట్స్ టచ్ అవుతలేవు. ఓకే. ఇంతకుముందు షోరూంలో ఇచ్చినప్పుడు అడిగిన, అది టచ్ అవుతలేవు, కొత్త వేసుకోవాలని అన్నాను. ఓకే. మొట్ట ఖర్చు అనేసి ఏపీఎల్ఏ ఆల్సో ఆఫ్ రోడింగ్ ఓడేస్తాడు ఎందుకు అనేసి మేము సరే ఇప్పుడు ఖాళీ ఉన్నా అట్లా చేస్తే బేసిక్లీ ఓపెన్ చేసి మళ్ళీ టచ్ అయ్యేటట్టు పెట్టేసిన, స్టార్టెడ్ వర్కింగ్. సో అట్లా ఇక అది పని ఉండే, అది చేసుకుంటా ఉండే. నేను శివరాత్రి ముందు రోజు అట్లా నైట్ అంతా కూర్చొని అట్లనే చేసిన. ఇట్లనే చిన్న చిన్న ఏమంటారు సాటిస్ఫాక్షన్ ఉంటుంది when you fix your own car. ఎగ్జాక్ట్లీ. ఆ పని మీద ఉండే నాకు రాలేను. అదే నేను కూడా పోవద్దు అనుకున్నా, గణేష్ కూడా వద్దన్నాడు. వాడు కూడా పోదామన్నా, నేను వద్దన్నా. చూస్తే బయట మా డాడీది కారు ఉండే, ఇక అట్లా అని చెప్పి సరిగా పోదామంటే వాడు క్యూ బజార్కి వస్తే పిక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇక ఎంత పీస్ ఉంటుంది గ్రౌండ్లో. నాకు ఇంట్లో కూర్చుంటూ ఉంటావు, ఇట్లా బెడ్రూమ్ ఇంట్లో కూర్చుంటూ ఉంటావు. బెడ్రూమ్లో కూర్చుంటా, లైట్ ఆఫ్ చేసేస్తా, ఫ్యాన్ ఉంటుంది అంతే, గాలి వస్తుంది, డోర్ పెట్టేస్తా, దగ్గరికి వేసేస్తా, మరి పెట్టా అంతే. ఫోన్ వాడుతా కూర్చుంటే చాలు నాకు, దట్స్ మై పీస్. గణేష్ అంతే, ఆ ఇంట్లో రూమ్లో చీకటి ఉండాలి, లైట్ ఉండదు మళ్ళీ అంతే. మా ఇంట్లో అట్లా వేసుకుని కూర్చుంటే చీకటి బతికి ఎందుకు అంటారు, తిడతారు మా ఇంట్లో. ఒక్కనా? నేను మా చెల్లె వర్కింగ్ ఇక్కడ అది వివాంత బేగంపేట ఉంటుందా? అంటే ఏం పని చేస్తుంది? హెచ్ఆర్. వాట్ మ్యాన్, నాట్ యూజింగ్ యువర్ సిస్టర్. ఐ డోంట్ టాక్ మై సిస్టర్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ యాంగిల్. మొన్న చూసిన ఫొటోస్ మా ఉమెన్స్ డే, నేనే ఉమెన్స్ డే అంట, దగ్గర ఫొటోస్ బాగుండే. ఒక అమ్మాయి కాదు నేను అంటుంది, అక్కడ ఎన్ని పార్టీలు అయితే ఎన్ని ఫుడ్ అవి ఫ్రీ వచ్చలే, నార్మల్ డెజర్ట్ చేస్తుంది. శాలరీ ఎంత ఉంటుంది? ఎక్కువ ఉంటుంది, 14-15. ఏంటంటే ఎక్కువ 6-7 months అవుతుంది జాయిన్ అంతే. సో బేసిక్లీ దిస్ ఇస్ లైక్ ఇంటర్న్షిప్ కాదు, కాంట్రాక్ట్ జాబ్. అంటే 1 month వరకు టైం ఉంది, దాని తర్వాత నువ్వు దీంట్లో చేయొచ్చు, రేపు ట్రాన్స్ఫర్ వస్తే వేరే దగ్గరికి వెళ్ళొచ్చు అంతే. ఓకే, నైస్. ఇట్లా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఇక పెద్ద హోటల్స్లో ఇక ఈవెంట్స్ మేనేజ్ చేయాలి అంతే ఏ టైం. కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఇంట్లో, ఈజీ ఇయర్ అట్లీస్ట్ 3-4 years ఉంటేనే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టైం నాకు లాస్ట్ టైం మా చెల్లె నాకు ఇప్పించింది ఐడి కార్డ్. నేను మా డాడీ పేరు మీద పోయినా స్టేడియంకి, ఆఖరి మా చెల్లె పేరు మీద కూడా పోయినా. ఇప్పుడు ఒకరే కొన్ని పోలే. మీ డాడీ ఎట్లా వస్తుంది? పోలీసు వాళ్ళు ఇంకోడు ఎవరో ఉండే తెలిసిన వాళ్ళు అదే హెచ్ఎల్ తెలిసిన ఉండే. ఒకసారి వెళ్తే చేతికి బ్యాన్స్ కట్టారు అనమాట. అది రైజింగ్ పోలీస్ సపోర్ట్ చేస్తున్నప్పుడు బెన్ స్టోక్స్ ఉండే ఆ సీజన్ 2016-17 సీజన్ రైట్. వాడు ఏమంటే నాకు 5 wickets తీస్తారు ఆ మ్యాచ్లో. అక్కడ సైడ్ కూర్చున్నామంటే బెన్ స్టోక్స్ ఆడు ఫుల్ ఇట్లా ప్రైమ్ ఇయర్స్ ఆడు. ఒక మ్యాచ్ 4 wickets 5 wickets జల్దీ పడిపోతాయి. 100 కొడతాడు, 100 మ్యాచ్ గెలిపిస్తాడు రైట్. పూణేలో అది మ్యాచ్. క్రేజీ, అది క్రేజీ ప్లేయర్ ఉండే. ఇప్పుడు ఏంటంటే ఏమంటా అంటే ఇంజురీస్. నువ్వు వేసినావు బౌలింగ్ ఆయనకి? రాలేరా రానే చెప్తాను. ఇక అది లైవ్ అయిపోయింది తెలుసు, చూస్తున్నాను నేను. ఎంతసేపు రా గ్రౌండ్ రానికి? ఓకే ఫర్ యూరా. సరే చెప్తా, ఇది హైలైట్ రా, ఇది రారా అదను రాగానే చెప్తాను నేను. రారా ఫ్లైట్ ఎంత ఉంది అట్లా ఛార్జింగ్? సరిగా రానంటే వచ్చేస్తారులే, ఆల్రెడీ అయిపోతారు అప్పటికి. ఓకే నా ఫోన్లో వేసుకోవచ్చు. నేను తేజు తాగుతున్నాను. తేజు తాగుతాలే నేను తాగుతున్నా, మళ్ళా తాగుదాం, మ్యాచ్ చూద్దాం. రాదా నువ్వు
మ్యాచ్ చూస్తున్నాం మేము. దాగా తేజ్ కూడా మాట్లాడి. మ్యాన్ వేర్ ఆర్ యూ? హలో ఈయన పడదు, వామిటింగ్ పడదు. హలో నువ్వు స్పీకర్ పెట్టలే, ఇప్పుడు వస్తుంది. హలో మ్యాన్ వేర్ ఆర్ యూ? బాగా పక్కనే వచ్చేసి చిల్ల 18 minutes. లేలే ఉంటాం 2 గంటలు అయితే ఇజ్జీ ఉంటాం. సాయంత్రం 9 o'clock అట్లా డిస్పర్స్ చేద్దాం అనుకుంటుండే. మ్యాచ్ ఉంది కదా, ఇక మ్యాచ్ చూసుకుంటే రిలాక్స్ చేద్దామని. హర్షాన్ గ్రౌండ్లో మంచిగా గ్రౌండ్ అని కూర్చున్నాం. దారా ఎన్ని చెట్లు ఉన్నాయి. ఉన్నాడు వాడు, బయటకు పోయాడు. వన్ బండి పంచర్ అయిందట, చేయించుకరా అని పోయాడు. దా కుదిరితే వచ్చేసి రిలాక్స్ అయ్యాం, సండేనే కదా. రైట్. మీ ఇంగ్లీష్ రాడు, నువ్వు పోలీస్ వస్తున్నావు. రెస్పెక్ట్. సరే వస్తా. ఎనీథింగ్ అదర్ దాన్ జస్ట్ ఇస్ నో అంతే. ఏం చేస్తాను అయిపోయింది. ఎక్కువ ఫోర్స్ చేస్తే కూడా బాగోదు. మళ్ళీ హైలైట్ ఏంది, ఎమ్మర్షా ఫోన్ చేసి వానికి బియర్ తీసుకొని రాని పైసలు కొడుతున్నా కూడా వాడే ఖర్చు పెట్టుకుని తెచ్చిండు. ఎప్పుడు లాస్ట్ సండే. క్రేజీ అసలు వాడు. దానికి పైసలు ఎడుకురు. క్రెడిట్ కార్డ్స్, లాట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, లాట్ ఆఫ్ డెప్ట్, లాట్ ఆఫ్ డెట్స్. చెప్తున్నా గణేష్ క్లియర్ 10 లక్షలు ఉంటాయి అన్నాడు. ఏంటిది 10 లక్షలు ఎంత ఉండే క్లియర్ చేసేసిండు. అదే వాడు నన్ను 2-3 times అడిగిండు పైసలు. కాకపోతే పెద్ద అమౌంట్ అడిగిండు. అట్లనే నీలేను. 20,000 25,000 అడిగిండు. ఉండేనా అదేనా అని చెప్పకు, జారి. కాకపోతే ఇయ్యలేను ఇప్పుడు. ఇట్లా పెద్ద నీ సడన్గా నీకు అవసరం వస్తే ఏం చేస్తావు? మీ ఇంట్లో అడిగారు అనుకో, ఏం చెప్తావు? అంతే. ఇయ్యవు. ఇంకేందంటే నేను ఇప్పుడు ఇది మానేస్తున్నా కాబట్టి అట్లీస్ట్ నాకు సేఫ్ సైడ్ ఉంచుకోవాలని చెప్పి ఇట్లా పెట్టుకున్నా. సో అట్లా అడిగిండాడు. ఒకసారి 20,000 అడిగిండు, ఒకసారి 10,000 అడిగిండు. ఏం చేస్తాడు ఆ 10,000 పైసలతో? బిల్ కట్టుకుంటాడు, రొటేట్ చేస్తాడు. చాలా ఉన్నాయండి బిల్స్ కట్టుకునేటివి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ లోన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మంత్లీ 60,000 కట్టాలి. 67,000 కట్టాలి. వాళ్ళ డాడీ అది తెలియదు ఇక మనకి. వాళ్ళు యాడ్ ఇస్తాడో ఇయ్యాడో తెలియదు. ఏమో. లాట్ ఆఫ్ డెట్స్, లాట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. ధనుష్ ఆరా 4 బియ్యాలకు కొడతారా పైసలు? 1000 రూపాయలు ఉన్నాయి అట్లా, అంతే. మించి ఎక్కువ లేవు. చెప్పు, కొట్టమంటే కొడతావి. హలో హలో నా ఫోన్తో వామిటింగ్ పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. సత్యనాశ అయిపోయింది. ఎస్. హలో అరా కొట్టాలా చెప్పు. 1000 ఉన్నాయి కొట్టాలా? అదే నీ కూర్చున్నాం రా దీంట్లో. ఏదే మనం కెమెరా చెప్తాం కదా. చెప్పినా కదా 3 మ్యాచ్లు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ అవుతుంది ఇప్పుడు. ఇంకా 40 minutes. ఇదైతే అయిపోతుంది. మంచిగా కూర్చోవచ్చు గ్రౌండ్లోనే, మూలకు మంచిగా కూర్చోవచ్చు. అరే నేను పోయేది గణేష్ అంతనే కదా. గణేష్ ఫుల్ ఫిక్స్ ఉంది ఇప్పుడు, ఫుల్ తాగాలని. ఏమో తేజ్ కూడా ఫుల్ తాగుదాం అంటుండవు. అట్లా కాదు, ఇది ఏమంటారు ఇవాళ మ్యాచ్ ఫైనల్ కదా అట్లా అని. ఈ రావుని తాగమంటే ఫుల్ ఓవర్ యాక్షన్ చేసి ఫైనల్ తాగిండు. న్యూజిలాండ్ గెలుస్తుంది. నువ్వు నాకు 1000 రూపీస్ తినిపేయాలి రా ధనుష్. 1000 రూపీస్ తినిపేయాలి నువ్వు నాకు. ఓకే తినిపిస్తా. రైట్. అయిపోయింది. జల్దీ స్టార్ట్ గా మళ్ళా. ఏ రాబే నేను దుబాయ్ లేను రా. ఏమర్చాను గ్రౌండ్. దుబాయ్ ఏడు నాకు తెలియదురా. వద్దురా ఇప్పుడు ప్లీజ్. దిగిపోతుంది నాకు. రారా. ఇగో డబల్ స్విచ్లు కూడా ఉన్నాయి నీకోసం. డబల్ స్విచ్ కూడా ఉంది నీకోసం.
ఫుల్ ఈగో. అరే జల్దీ రారా ఇక. ఏంది? గణేష్కి తేజుకి మ్యాగ్నమ్. నేను 2 తాగుతా, గణేష్ ఆడు ఇంకో ఇయ్యాలి. అరే ఒక ఐస్ ప్యాక్ చేయరా. ఐస్ ప్యాక్ ఆల్రెడీ 2 బియర్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం వేడి అయిపోయినాయి అవి. రాళ్ళు ఎంత వేస్తావా? 1000కి 5 వస్తాయి. ఒక 8 తీసుకో, 8 కానీ 10 కానీ తీసుకో, సరిపోతాయి. నువ్వు సగం అయిపోతాయి. కొన్ని చిప్స్ సరిపోతాయి. ఓకేనా? అరే నాకు జమైకాన్ బ్రీజర్ తీసుకురారా, ఎందుకు తాగుబోతు అవుతుంది అది. అరే తేరా జమైకాన్ హర్షాడు కూడా తాగుతాడు బ్రీజర్. హర్షానికి క్రాన్బెర్రీది 1కి 3 క్రాన్బెర్రీ, నాకు 3 జమైకన్. ఓకేనా? జల్దీ స్టార్ట్ అయిపోయిగా. అట్లా బెస్ట్ స్టఫ్ ఏం చేస్తా, ఒక ఆలు బుజ్జా తీసుకురా చాలు, అంతే. ఒక లెమన్ ఆలు బుజ్జా అంతే, ఇంకేం అవసరం. నాన్ వెజ్ కూడా వద్దు, ఆలు బుజ్జా సరిపోతుంది. రా ఫుల్ అడిగా జోష్ ఉన్నాడు. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వేయాలన్నా. ఇందాక 5-10 మినిట్స్లో ఒక బియర్ సీసా లేపేసిండు, సీసా మ్యాగ్నమ్ లేపేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి చేస్తుంది మళ్ళాడు, వాటర్లోకి తాగి వెళ్ళిపోయినాడు. దారా ధనుష్ మంచిగా తాగిన ఎట్లా ఆడదాందా. స్టార్ట్ అయిపో. ఓకే నేను కొడతాను, నేను చూడు పైసలు చెప్పినా కదా, 1000 లేకపోతే 800. 1000 రూపాయలు లేవరా, ఫోన్పేలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవరా. హర్షాడు కూడా ఇంకా శాలరీ కొట్టలేడు, అది కొడితే పైసలు ఉంటాయి. కొట్టలేడు. నేను ఆల్రెడీ 1800 పెట్టి అన్ని తీసుకొచ్చిన. కొడతాను నీకు ఇప్పుడు, కొడతాను. స్టార్ట్ అయిపో సరేనా. నాకు 2 పిజ్జాలు తీసుకురా, జమైకాన్ తీసుకురా. జమైకాన్ తీసుకురా. ఐస్ ప్యాక్ అయితే మర్చిపోకు, ఎందుకంటే 2 బియర్లు ఉన్నాయి అట్లా. ఐస్ ప్యాక్ తీయరా, బియర్లు ఉన్నాయి. చూద్దాం. సరే ఓకేరా, యూ స్టార్ట్. ఓకే, సీ యూ సూన్ సెట్. ఓకే రైట్. నీకు లాంచ్ మీద పెడుతుంది ఇక్కడ అది వస్తుంది, ఏమొస్తుంది? ఇది గ్రీనా? ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. ఏమొస్తుంది? లౌడ్ స్పీకర్. నా కాల్ చెప్తా. నెంబర్ షిట్ 799. ఇది వేరే ఫోన్ బ్రో. 314 7814. ఇది వర్క్ ఫోన్, నాది పర్సనల్ ఫోన్. అది శుభవే. లౌడ్ స్పీకర్ ఇదా, ఇది వస్తే రికార్డ్ అవుతుంది. ఫక్ షిట్. నువ్వు అప్డేట్ చేయలే ఫోన్? దీనిలో రాదు, 11లో రాదు. ఓకే, రికార్డ్ అయ్యి నోట్స్లో సేవ్ అవుతుంది మళ్ళీ అది కూడా. మా కంపెనీలో నాకు ఒకడు ఇష్టమైండు, వన్ నార్మల్ ఫ్రెండ్లకి ట్రీట్ చేసిన. ఓ ఏంది కథ అది? అయితే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఇంట పడుతున్నట్ట. అయితే టికెట్ అదే సీరియస్ అయిపోయింది బాగా. కాల్ లేకపోతే కాల్ చేస్తూనే ఉంటాడు, మెసేజ్ చేస్తాడు. టార్చర్ నిజంగా, ఒక డిఫరెంట్ లెవెల్. ఆపోజిట్ జెండర్ ఓకే, బట్ ఫుల్ టార్చర్ అండి. ఒకరోజు నైట్ పైసలు పంపుతుండు. ఏమో నాకు తెలిసి నువ్వు నాతో ఇంకా లైఫ్లో మాట్లాడవు, ఎట్లనే జాబ్ వదిలేస్తున్నావు కదా, సో నాతోని వన్ రీజన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. అయితే 15,000 కొడుతుండు. 15,000 రిటర్న్ కొడితే మళ్ళీ రిటర్న్ కొడుతుండు. మళ్ళీ రిటర్న్ కొడితే క్యాష్ తీసుకుంటా అని చెప్పు. క్యాష్ తీసుకుని తూకొని మేకొని వాడు దానికే పంపిండు. ఎట్టైనా మాట్లాడు తీసేసుకొని బర్త్డేకి ఇద్దాం అనుకున్నా అంట. మన బర్త్డేకి నార్మల్గా ఏమన్నంటే నాకు షూస్ ఇష్టం అంటే ఏ షూ ఇష్టం అన్నాడు. లాస్ట్ అండ్ ఫస్ట్ చెప్పి తగిన ఇప్పిస్తా అన్నాడు. అది ఇప్పుడు 30,000-40,000 ఉంటుంది. 35. రాలే మ్యాన్, రాలే. అరే నా ఫోన్లో వేసుకోరా బే, నా ఫోన్లో వేసుకో. క్రేజీ 15,000, ఇట్స్ నాట్ జోక్. అట్లాంటి ఫోన్ ఇప్పిస్తాను తెలుసు నాకు హైలైట్.
ఏ ఫోన్ ఇష్టం అన్నాడు. 16 వచ్చే 16 ఇష్టం అన్నా. సరే రేపు నేను ఈఎంఐ పైన ఇప్పిస్తా, నేను ఈఎంఐ కట్టుకుంటా, వెళ్దాం రేపు బజాజ్కి అన్నాడు. ముఖం చూపి ఒకసారి. ఫొటోస్ లేవు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంది. లే డప్పి ఉంటాడు. ముఖాన్ని అంటుంది డేంజర్ ఉండదు. ఎందుకంటే Very danger. జర్ర వెరీ సెన్సిటివ్ గాయ్. యూజ్ చేసుకుని ఆయన వదిలేసినావు అనుకో, ఆడు ఏమని చేయవచ్చు. చచ్చిపోతాడు. వాడు ఏడ్చిండు ఫోన్ చేసి నాతోని, నేను మాట్లాడి పని నీతో కాల్ చేయను, నువ్వు నాకు కాల్ చేయక ఇట్లా జాబ్ వదిలేస్తున్నా కానీ నేను నీ పని నువ్వు చూసుకుని ఆ పని నేను చేసుకుంటా అన్నట్టు అన్న. కథం కట్ చేసిన. నెక్స్ట్ ఫోన్ చేసిండు మళ్ళీ, సైలెంట్ ఉండు, హలో ఏం మాట్లాడిపోతే నేను మాట్లాడే ఎట్లా కాల్ చేయను కదా, పెట్టేసి మళ్ళీ చేయకున్నా కానీ మళ్ళీ పెట్టేసిన. మళ్ళీ కాల్ చేసిండు, ఏ నా అక్క దిగా అని మళ్ళీ లేపితే ఏడుచుండి. ఇక అట్లా గుడ్ బాయ్స్ ఉంటారు కానీ ఇట్లా ఉంటారు. వాయిస్ మెయిల్స్ ఉన్నాయి ఏంటవా, గుడ్ పీపుల్ వాయిస్ మెయిల్స్ నాకు నిన్నటి వరకు తెలియదు. ఇట్లా డిలీట్ చేస్తే కింద రీసెంట్లీ డిలీటెడ్లు ఉంటాయి అని చెప్పి డిలీటెడ్ దాంట్లో. అది చౌకాడ పెట్టుకుంటే పాజ్ అయిపోతుంది. స్పీకర్ వినాలి. వస్తుందా బయట? సరే మాట్లాడుతున్నాను. తెలుగు అయింది కూడా తెలుగుడే లంబాడి. ఆయన కాల్ చేయడం ఆపేసిన, నేను రిజైన్ చేసిన అని చెప్పేసిన, ఇంత దండం అన్నట్టు చెప్పేసిన. మనకి ఎట్లుంటే అమ్మాయిలకి ఎట్లా అనిపించవచ్చు. అంతమంది సైకిల్ అనుకో ఇట్లా ఉంటారు అమ్మాయిలాగా. ఇప్పుడు అమ్మాయి సపోజ్ బాయ్తో చేసి ఎట్లుంటుంది మళ్ళా అది తెలిసి వచ్చింది నాకు. అమ్మా ఇంత డీప్ పోతే ఇట్లుంటది. నాకు కూడా ఒకసారి అట్లనే ఎక్స్పీరియన్స్ అయింది. నీకు ఎట్లీస్ట్ మీ ఏజ్ నాకు ఒక 50 పెద్దోడు వీడు వచ్చాం. ఎంత 26. నాకు 50 years అనుకుంది. మై గాడ్ అవుట్ అది. హలో లేదు గణేష్ గారు ఉంది, కాకపోతే అది లైటింగ్ పోర్ట్. సి టైప్ లేదా OnePlus ఉంది OnePlus ఉంది, రైట్ ఉంది. ఓకే సీ యూ సూన్ మ్యాన్. నో సీ యూ సూన్ ఇన్ 25-30 minutes. డోంట్ మేక్ ఇట్ లేట్. అరే నువ్వు జల్దీ రారా, బాయ్, జల్దీ రా. అయితే మా అక్కకి ఏదో సర్టిఫికేట్ కావాలంటే రిజిస్టర్ ఆఫీస్కి పోవాలి, GHMC అని. ఓకే ఇక తెలుసు కదా, ఆడ పోతే నువ్వు పోయి లైన్లో నిల్చోవాలి, అట్లా కాదు, పైన పడేస్తే జల్ది అవుతుంది. ఎవరినొకటి తిరుగుతారు కదా బయట, పట్టుకున్నా. ఆడు ఎట్లున్నాడు అంటే టైలర్ లక్ ఉన్నాడు. టైలర్ ఓకే, ఉమెన్స్ టైలర్ ఉంటుంది, అట్లా తెల్ల జుట్టు పక్కా ఉన్నాడు. ఎట్లా అంటే హర్షాన్ లెక్క. ఓకే తెల్ల జుట్టు ఇక అంతే. ఇట్లా ఏమంటా మరి ఇట్లా మాట్లాడుతున్నాను. అవునా చేసి అన్న ఇట్లా, సరే ఇది దొరికింది అన్న, నాకు ఇట్లా కావాలి. సరే నేను చూసుకుంటా, వెళ్ళు నువ్వు, నేను నెంబర్ ఇచ్చేసా నాకు, అదే ఇచ్చినా పోయినా. ఆ రోజు సాయంత్రం కాల్ చేసి అమ్మ ఎప్పుడైపోయినా అనుకో అన్నా చెప్పానా అన్న, ఎక్కడా ఇంట్లోనా, అవునా ఎక్కడ మీ ఇల్లు, చెప్పినవేంది చింతలన్నా. సరే ఒకసారి షాపూర్ దగ్గర రా కదా, చాయ్ తాగుదాము. షాపూర్ ఏడా, మేడ్చల్ సైడ్. మా ఇంటి నుండి 4 kilometers 5 max. ఓకే చాయ్ తాగుదాము అన్న, నేను బయటకి వెళ్ళాను. ఇది ఎప్పుడైతే నాకేమో ఇది ఇట్లాంటి ఇంటెన్షన్ తెలియదు. నేనేమో ఇట్లా మంచిగా పని సెట్ అనుకున్నావు, ఇట్లా అయిపోయి అన్నా. మరి ఇది పని ఎప్పుడైతే అంటే చెప్తానులే, ఎందుకు తొందర నీకు అయిపోయిందా. సరే అన్న, అది అయిపోయాను కాల్ చేయనా, మిగతా ఎంత ఉందో నేను మాట్లాడి చేస్తాను. 1000 కానీ 2000 కానీ ఎంత అంటే పని అయితే జల్దీ అని చేసి నేను ఓవర్ యాక్షన్ పని జల్దీ కానీ ఎంత అంటే అందిస్తా అనేసి అయిపోయింది. దాని తర్వాత 2 days గ్యాప్ ఇచ్చాడు, మళ్ళా మెసేజ్ చేసిండు హాయ్ సెట్. వీడు ఇట్లా చేశాడు తెలుసా, ఎగ్జాక్ట్లీ. ఆయన నేనేది అమ్మా ఈడు బిజీ ఉన్నాడేమో, మాకు మెసేజ్ చేసి పని అయిపోయేది, ఖాళీ అలవలేమో అది అని. ఆయన
ఇంతవరకు వచ్చిన పని అంటే ఎక్కడ ఉన్నావు, ఆర్ట్ ఏం చేస్తున్నావు సేమ్ అని టెక్స్ట్ చూస్తున్నా నాకు వాయిస్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ఫీల్ అయినా అయిపోయిన తర్వాత ఒకసారి నీ ఫోటో పెట్టు, నాకు వీడియో కాల్ చేయమన్నాడు. ఇదంతా వాట్సాప్ కాల్ చేసి ఎత్తకపోతే అట్లా చేసాడు. ఫోటో పెట్టు ఒకసారి సీనియర్స్ వదిలేసిన. क्या हुआ? बोल दो बैग बोल दो ये ऐसा बैग बैग अरे ये पूरा बैग ये बैग हो ना? हाँ हर्षा का है, काली कौन सा भी नहीं है. क्यों? हर्षा आया जाने वाला है, उसका गाड़ी एक बार बंद हो गया तो स्टार्ट नहीं होता. आपको बैग क्यों चाहिए? लेके जा रहा था घर पे. అప్పుడే వెళ్ళిపోతున్నావా? చేయవచ్చులేరా, ఏదో ఒకటి చేద్దాం, సెట్ చేయొచ్చు. दारा ఇందో ధనుష్ వస్తున్నావు, ఫ్రీ ఫ్రీ స్టాక్. అతనికి ధనుష్ అనుకుంటున్నా यार గుదలం చేసాడు నేను ఫోన్ చేసి ఎందుకు రమ్మాలా? రమ్మని. అరే మ్యాచ్ అయిపోయింది, నడు అయిపోయింది. అరే గణేష్ అది అక్కడ చూస్తుందా, లేకపోతే అంతా సెటప్ కంప్లీట్ చేసి వెళ్ళిపోదామా, మళ్ళీ మీదికి వచ్చే అవసరం ఉండదు. పంజాలు అంటే కొన్ని ఇస్తాను, కిందకి తీసుకెళ్ళాలి. అచ్చా మ్యాచ్ అయిపోయింది, ఇవన్నీ చేస్తున్నా. అయితే ఫోన్ చేసిండు. ఫోటో పెట్టు సరే నాకు अरे नहीं भैया उसमें लैपटॉप लगाते वो సరే అన్నకి అర్థమైంది. ఓకే సరే ఈ పని మళ్ళీ ఒక రోజు కాల్ చేసి అయిపోయిన తర్వాత వచ్చేసాను. పోయినా పోయేసరికి ఇలా కాదు ఇలా కాదు రేపు రాను నా చాయ్ తాగుదామని పోయినా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 days తర్వాత ఇంకోటి చెప్పాలి కదా అని సెట్ సెట్ ఐ లవ్ యూ మా కిచెన్ ఐ లవ్ యూ వా 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 బ్లాక్ సీన్ చేసి వదిలేసిన. తర్వాత అయిపోయింది మళ్ళీ ఫుల్ అండ్ మెసేజ్ చేస్తుండే ఎవ్రీడే. ఇగ్నోర్ ఒక రోజు కాల్ చేసి అయిపోయింది కదా అని తీసుకున్నా 500 పెట్టేసి వచ్చేసాడు. చాలా డేంజర్ కాదు ఉంటారు చెప్తున్నా కదా. సేమ్ వీడు కూడా ఇక తిన్నావా, ఏం చేస్తున్నావు, గుడ్ నైట్, నీతో మాట్లాడవచ్చా, ఎక్కడ మాట్లాడవచ్చా, ఫ్రీ ఉన్నావా అన్నీ సరే అడగని చెప్తారు. క్రేజీ క్రేజీ బిందర్ బట్ ఇట్స్ వెరీ అవన్నీ ఫుల్ ఫన్ వెరీ అగ్లీ ఫీలింగ్. అది క్రింజియస్ట్ థింగ్. అమ్మాయిలు పడితే బాగుంటుంది. సరే గలీజ్ ఉన్న అమ్మాయి అమ్మాయి వాడని చెప్పొచ్చు, ఆయనకి చెప్పొచ్చు. కరెంట్ వచ్చినట్టు రైట్ వచ్చింది జిఎం. అరే కరెంట్ వచ్చింది రా గణేష్. లోపల పెట్టుకుంటాడు, లోపల ఉండిలే. ఇట్లాంటి వాళ్ళు చాలా డేంజర్ ఉంటారు. సడన్ గా వీళ్ళు ఏంటంటే మెంటాలిటీ అని మైండ్ సెట్ సడన్ గా సైకోనెస్ అయిపోతుంది. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమన్నా చేయొచ్చు, ఎదుటి వాళ్ళని ఏమన్నా చేయొచ్చు. మరి నీకు ఎట్లా ఎంత టర్రా ఉంటుంది. నాకు చాలా డేంజర్ అనిపించింది. ఏంటి ఇంత ఆడక ఇట్లా ఏమైనా చేసుకున్నా అనుకో, నువ్వు కేసు పడుతుంది, నువ్వు ఏడుకోలేవు. అది ఒక్క మంత్ దాంతో నోటీస్ పీరియడ్ అయిపోగానే నంబర్ బ్లాక్ డిలీట్ అన్ని చేసి తింటాను. ఇప్పుడు కూడా చేసేసే బ్లాక్ చిన్న బేసిక్లీ ఏంటంటే ఇలా ఎంటర్టైన్ చేయొద్దు. నువ్వు ఒకసారి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోయి అన్న బ్రో నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది చేయక ఇంకా అదే అని చెప్పేసి కన్ఫరెంట్ చేసి ఎందుకు ఎంటర్టైన్ చేసి అంటే మన పని చేస్తాడు. మనకి డీటెయిల్స్ ఇస్తే నా పని మొత్తం చేశాడు తెలుసా. నైట్ నుంచి ఇష్టంగా అందుకే చేస్తాడు వాడు. నైట్ నుంచి పొద్దున కూర్చొని చేసి తెలుసా నా పని. అందుకనే నేను మాట్లాడతాను, పని అవుతుంది కదా అని. పని అంది చాలా నాకు వస్తుంది. అప్పుడు అర్థమైంది ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ ఎంటర్టైన్ చేద్దాం. ఎక్కువ ఏంటంటే డైలీ ఎక్స్పెక్ట్ చేస్తారు మాట్లాడడానికి. 3-4 hours మాట్లాడతారు, ఏముండదు, సైలెన్స్. నా సైడ్ నుంచి మొత్తం సైలెన్స్. అదే ముచ్చట అదే కథ ఏముందా. ఒక అమ్మాయితో మాట 2 గంటలు మాట్లాడుకోవాలని చెప్పొచ్చు. వేస్ట్. ఏం మాకి రావాలనుకుంది అసలు. ఏం చెట్టేసుకుని అట్లనే పోతున్నా.
Baleno is a cute car, man. I like it. Baleno 2 members की best car. వర్చస్ వాట్సాప్ మళ్ళీ 5,000 ఎక్కువ. ఇది i20 కరెక్ట్ కార్స్. i20 కొంచెం స్పోర్టీ టైప్ ఉంటుంది ఆన్లైన్ మంచిగా ఉంటుంది. మంచి ఎట్లా అంటే ఇట్లా కింది కార్ మొత్తం అడిగినా మనం గణేష్ అన్న కారణం మాట ఇది ఏమో అతువో ఆ కారణం అన్నాను అంతే. మొత్తం బిడ్డ కరీ పిల్ల అయిపోయిన టైర్లు కూడా ఆడాలి అంటే అమ్మిస్తా ఉంటుంది. guy treats car nice and he will treat his girl very nice. అమ్మాయిలో टिफिन लेने छोरा टिफिन टिफिन में क्या है ఇదే కదా. అరే దీనిలో 2 బాల్ చేసిన డబల్ వేసాను. అరే ఇన్నింగ్స్ సేపట్లో అయిపోయింది. గణేష్ గంటలు అయిపోయింది. బ్లాక్ మ్యాజిక్ ఇది బంద్ చేసిరా.